మొన్నటిదాకా లోటు వర్షపాతం కానీ ఒక్క రాత్రిలోనే కథ అంతా మారిపోయింది. హైదరాబాద్లో వర్ష బీభత్సంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. జంక్షన్లు జామ్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అన్ని ప్రధాన నగరాలకు అర్బన్ ఫ్లడింగ్ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. ఎందుకంటే సరైన డ్రైనేజ్ సిస్టమ్స్ లేకపోవడమే. అయితే ఇప్పుడు హైదరాబాద్ కథ మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మరి ఆ స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎలా పనిచేస్తుంది? హైదరాబాద్లో చినుకు పడిందంటే భయం. ఎందుకంటే జంక్షన్లన్నీ జామ్ అవుతాయి. ఒకసారి ఐటీ కారిడార్లో ఈ సీన్ చూడండి. వరద నీళ్లు ఎటెల్లాలో తెలియక ఇండ్లని ముంచెత్తాయి. ఇక్కడ చూడండి, అపార్ట్మెంట్ సెల్లార్లన్నీ చెరువులుగా మారిపోయాయి. బండ్లు కార్లన్నీ మునిగిపోయాయి. పనికొస్తాయో లేదో డౌట్. ఇక్కడ చూడండి, రోడ్లపై నడుములోతు నీళ్లు. పిల్లలు ఇటుగా వచ్చే పరిస్థితే లేదు. వర్షం స్లోగా రోజంతా కురిస్తే ఇబ్బంది లేదు. కానీ 24 గంటల్లో కురవాల్సిన వర్షం 2-3 గంటల్లో పడితే అది ఊహించుకోవడానికి జంటనగర వాసులు వణికిపోతుంటారు. సరిగ్గా ఆగస్టు 7న అదే జరిగింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుంభవృష్టి కురిసింది. కోటికి పైగా జనముండే నగరం ఇది. అసలే ఆఫీసులు ముగిసే టైంకు పడడంతో ఇంకేముంది, జనాలంతా అడ్డంగా బుక్ అయ్యారు. ముందుకు వెళ్లలేరు, వెనక్కి రాలేరు. నరకం చూశారు సిటీ జనాలు. ఇక్కడ చిన్నపాటి వర్షానికి మొత్తం మోకాల్లోతు వాటర్ నిలబడడం అయితే జరుగుతుంది. జిహెచ్ఎంసీ నిజంగా వేస్ట్ ఫెయిల్యూర్ ఏరియాలో మాత్రం మోకాల్లోతు వాటర్ చూడండి. గంట అయింది వెహికల్ ముందుకు పోయిందో లేదు. పాపం ఒక అతనే ఉన్నాడు. అతను హెల్ప్ఫుల్గా మొత్తం మేమందరం కూడా ఇక్కడ టీమ్గా ఏర్పడి అతను హెల్ప్ చేస్తున్నాం. నిజంగా చాలా అంటే చాలా కూడా ఇప్పటికి కూడా ఏ రెస్పాన్స్ టీం కూడా ఇక్కడికి రాలేదు. అక్కడ ఉన్న కృష్ణానగర్ రోడ్ పైన ఉన్నారు అందరు టీం అక్కడ ఉంది. కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు. మెయిన్ పాయింట్ ఇది. అక్కడంటే దగ్గర 10 మంది ఉన్నారు. ఇక్కడ చూడడానికి ఎవ్వరు లేడు. మెయిన్ పాయింట్ వేస్ట్. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇలా చేయడం జరుగుతుంది. చూడండి ఎన్ని వెహికల్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నల్ల వాటర్ మొత్తం నల్ల డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఓపెన్ చేస్తారు. మనుషులు కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ఏ జిహెచ్ఎంసీ అధికారి కూడా రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఒక అతనే పాపం చేస్తా ఉన్నాడు. అతను హెల్ప్ఫుల్గా మేమందరం కూడా ముందుకు వచ్చి అతనికి సాయం చేస్తున్నాం. అంతే, మా పని అయితే కాదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేదే ఒక ఆలోచన విధంగా మేము ముందుకు వచ్చి హెల్ప్ చేస్తా ఉన్నాం. వర్షపు నీళ్లు ఎటో ఒక దిక్కుకు వెళ్లాల్సింది. లోతట్టు ప్రాంతాల వైపే ముంచెత్తుతాయి. అయితే నీళ్లు వెళ్లాల్సిన మార్గాల్లో ఆక్రమణలు, నాలాలు కొంచుకుపోవడం, చెరువులు కబ్జాకు గురవడం, వీటితో ఎటు వెళ్లలేక కాలనీలు, ఇండ్లనే ముంచెత్తుతున్నాయి. ఫలితంగా జనమే ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఏ నగరమైనా విస్తరించేటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్స్ ఉండాలి. అయితే కొన్ని చోట్ల ఆక్రమణలు, చెరువులు కుంచుకుపోవడంతో నీళ్లు వెళ్లే ఫీడర్ ఛానల్స్ మోసుకుపోయాయి. అందుకే ఈ అవస్థలు. మా ప్రస్తుతం అయితే మా ఆస్తులన్నీ, మా పేపర్స్ అన్నీ, మాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ మొత్తం తడిచిపోయాయి. కానీ మేమేం పరిస్థితిలో ఉన్నామంటే, మా ఇంటి ముందు పేపర్స్ అవన్నిటికన్నా ముందు ప్రాణాలు కాపాడుకోవాలన్న ఇంపార్టెంట్ పనిలో ఉన్నామన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇదంతా మునిగిపోయింది. ఇదంతా అసలు భయంకరంగా మునిగిపోయింది. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మరి గ్యాసు, మరి అవన్నీ ఫ్రిడ్జ్ అవన్నీ నీళ్ళలో ఇట్లా తేలిపోయినాయి అనమాట. వాటర్ పోయేందుకు మార్గం లేదు మేడం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్కన కోటి అంబియన్స్ అనేసి అపార్ట్మెంట్స్ తీశారు. అక్కడికి వెళ్ళే ఫస్ట్ అసలు వాటరు. ఆ తర్వాత అది క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి మాకు డ్రైనేజ్ లైన్లో కలపనివ్వరు. ఎటు వెళ్ళే అవకాశం లేదు. ఈ వాటర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే షేక్పేట నుంచి, పైనుంచి కొంచెం వర్షం రాత్రి ఒక 10 సెంటీమీటర్స్ కురిసి ఉండొచ్చు. కానీ ఆ వర్షానికి భయంకరమైన వాటర్ రావడం ఇక్కడికే వస్తాయి. డౌన్ మొత్తం ఇదే షేక్పేట నుంచి వచ్చే వాటర్ అంతా ఇటు. ఇక్కడ అక్కడ అని కాదు, అంతటా అదే అవస్థ. జిహెచ్ఎంసీ పరిధి, ఓఆర్ఆర్ లోపలి పరిధిలో ఒకే రకంగా వర్షం కురిసింది. దీంతో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజగుట్ట, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటల తరబడి ముందుకు కదిలే పరిస్థితే లేకుండా పోయింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర ఎంతగా మోటార్లతో తవ్వినా ఆ స్థాయి వానలకు వర్కౌట్ అవుతుందా? ఇక బస్తీల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా వరకు నీట మునిగాయి. వాళ్ళ బాధలు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక్కరోజు భారీ వర్షానికి పరిస్థితి ఇలా ఉంటే వరుసగా కంటిన్యూ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. ఈ 2 సంవత్సరాల క్రితం మేము కన్సర్న్డ్ కమిషనర్ గారికి, ఆఫీసర్కు కూడా మేము ఫిర్యాదు చేసినాము. రిటర్న్ ఫిర్యాదు చేశాము. ఎందుకంటే అక్కడ తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. 60 ఫీట్ల రోడ్లో అపార్ట్మెంట్కు తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. దాన్ని రివైజ్ చేయమని చెప్పి నేను ఆ రోజు
హైడ్రా అప్పటి వరకు ఇంకా రాలేదు కాబట్టి అప్పుడున్న ఆఫీసర్ బాలకృష్ణ గారికి తదితర హెచ్ఎండిఏ రేరా ఉన్న పర్సన్స్ కూడా మేము చెప్పాము, వాళ్ళకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వము, మేము ఖచ్చితంగా మీ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాతనే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తాము అంటే, లేదండి అది రివైజ్ చేయాలండి 60 ఫీట్ల రోడ్డు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది అవుతుందని మేము విన్నవించాము. కానీ ఆయనే డబ్బులకు ఆశపడు ఇతరత్ర ప్రలోభాలకు లొంగి అరవింద్ కుమార్ గారును బాలకృష్ణ గారు ఆ తప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు వచ్చారు, ఆ రోడ్డు మీద ఉన్న కన్స్ట్రక్షన్ సంబంధించిన అపార్ట్మెంట్ సంబంధించింది అది రిమూవ్ చేస్తే ఈ వాటర్ ల్యాగ్ అనేది పోతుంది. డ్రైనేజ్ సమస్య ఉంది, మెయిన్గా అధికారుల ఫెయిల్యూర్ అని చెప్పాలి. గవర్నమెంట్ అఫీషియల్స్ మెయిన్గా మున్సిపల్ ఆఫీసర్స్ వెయ్యడం కూడా రోడ్ వేసేటప్పుడు యాజ్ ఏ కాలనీ మెంబర్స్ లాగా మేము చెప్పాము, సార్ ఇట్లా స్లాంట్ వస్తుంది మీరు రోడ్డుని ఇలా తీసుకెళ్ళండి, అప్పుడైతే వాటర్ ఎక్కడ ఉండవని అంటే ఏం మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళ ఫెయిల్యూర్ వల్లే ఇంట్లో మొత్తం వస్తువులన్నీ ఖరాబ్ అయ్యాయి. ఇంత కారణము మెయిన్గా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పాలి. విఫలమైపోయారు మేడం పూర్తిగా. ఇది ఒక్క అధికారాన్ని చెప్పను, అది రోడ్డుని ఎన్క్రోచ్మెంట్ చేసేటందుకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు కావచ్చు, లేకపోతే వాళ్ళని సహించిన వాళ్ళు కావచ్చు. కానీ ఇది ఒక్క నెలగా సార్ 3 సంవత్సరాల నుంచి మేము మా ప్రెసిడెంట్ గారు అయితే చాలా తంటాలు పడి తిరిగి వద్దు అని చెప్తున్నా, దాన్ని ఆలకించే వాళ్ళు ఎవరు లేరు. ఈ బాలకృష్ణ ఆయన వీళ్ళంతా డబ్బు లంచం తీసుకొని ఇది చేశారని చెప్పి ఇది 60 ఫీట్ రోడ్డు మేడం. అక్కడ మాకు ఏం చెప్పారంటే ఫస్ట్ మేము సొల్యూషన్ చేసుకున్న తర్వాత మేము కడతామని చెప్పారు మేడం. అది ఎమ్మెల్యే మరి అందరూ వచ్చి కమిషనర్ అందరూ వచ్చి చెప్పారే కానీ తప్ప ఏం చేసింది లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో నీళ్లు ఇంకే పరిస్థితి లేదు, రోడ్లన్నీ కాంక్రీట్ మయమే. వరదలు కొంచెం ఇంకడం ఇంకొంచెం ప్రవాహం రూపంలో మారితే కొంత కట్టడి చేసేందుకు అవకాశం దొరుకుతుంది. కానీ మొత్తంగా స్ట్రామ్ వాటర్ కంట్రోల్ అంటే చాలా పద్ధతులు వాడాల్సి వస్తుంది. నిజానికి హైదరాబాద్ లో వరద మురుగునీటి వ్యవస్థలకు పాతకాలానికి సరిపోయేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు వెదర్ ప్యాటర్న్ మారుతున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడం కామన్ అయింది. ఇంత వరదను తట్టుకుని వరద నీటి కాల్వలు లేవు, పైగా మురుగు వరద కలిసిపోతున్నాయి. కొన్ని చోట్ల అన్నిటికీ ఒకటే మందు అన్నట్లుగా సీన్లు ఉన్నాయి. హైదరాబాద్ లో పైకి చూస్తే ఫ్లైఓవర్లు రోడ్లు బాగానే ఉంటాయి, కానీ భూగర్భంలో పరిస్థితి ఏంటి అంటే వ్యవస్థలు అస్సలు బాగలేదు. నిజానికి వరద నీటి వ్యవస్థను బాగు చేయాల్సి ఉన్నా అది పూర్తిగా చేయలేకపోయారు. ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను ఇప్పుడు వాడాల్సి ఉంటుంది. వరద వస్తే ఒక పకడ్బందీ వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమ్ కావాలి. అందుకే జీహెచ్ఎంసీ ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ మోడల్ను రెడీ చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒక్క రాత్రి వర్షంతో ఒక్క దెబ్బకు హైదరాబాద్లో 16% అధిక వర్షపాతం నమోదైంది. మొన్నటిదాకా లోటు వర్షపాతం ఉన్న హైదరాబాద్ రాత్రికి రాత్రే అది కూడా 2-3 గంటల వర్షంతో సర్ప్లస్కు చేరిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి భారీ వర్షం ఉన్న హైదరాబాద్లో స్ట్రామ్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? సిటీల్లో వరద కంట్రోల్ విషయంలో ఎలాంటి కొత్త టెక్నాలజీ వచ్చింది? అర్బన్ ఫ్లడింగ్ ప్రపంచవ్యాప్తంగా ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత ఉన్న మన దేశంలోని మెట్రో నగరాల్లో ఈ సమస్య ఎక్కువ. ఈ ఇష్యూను అలాగే వదిలేస్తే చాలా సమస్యలొస్తాయి. వర్క్ ఫోర్స్ కు ఇబ్బందులు, ట్రాన్స్పోర్టేషన్ స్లో అవటం, ఇవన్నీ ప్రొడక్టివిటీపై ఎఫెక్ట్ చూపిస్తాయి. మొత్తంగా ఎకానమీపై ప్రభావం పడుతుంది. నిజానికి రోడ్లపై ఎక్కడో చోట కొద్దిపాటి వాన నీళ్లు నిలిచిపోయినా ట్రాఫిక్ చాలా స్లో మూమెంట్ ఉంటుంది. ఇక పెద్ద ఎత్తున నిలిచిపోతే చెప్పనక్కర్లేదు. సో ఈ పరిస్థితికి చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ను బలోపేతం చేయడం కోసం కొత్త మోడల్ ను తీసుకొస్తోంది. తెలంగాణ క్యాపిటల్ అర్బన్ రీజియన్ లో వరద నీటి నిర్వహణ కోసం జీవో జారీ చేసింది. ఈ మాస్టర్ ప్లాన్ లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అలాగే హైడ్రోలాజికల్ మోడలింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ నెట్వర్క్ల మ్యాపింగ్ రూపకల్పన చేయనున్నారు. మూసీ నది ఉపనదుల ప్రధాన నీటి ప్రవాహాలు ఈ తెలంగాణ క్యాపిటల్ అర్బన్ రీజియన్ నుంచి ప్రవహిస్తాయి. వివిధ చెరువులు నీటి వనరులను కలుపుతూ వెళతాయి. ఈ చెరువులు, నాలాల పరివాహక ప్రాంతాలు జీహెచ్ఎంసీ చుట్టుపక్కల జిల్లాలతో కనెక్టివిటీతో ఉన్నాయి. భారీ వర్షం కురిసినప్పుడు వరదతో వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు ఈ ప్రణాళికలు ఉపయోగపడతాయి. టీసీయూఆర్ కోసం ఇంటిగ్రేటెడ్ స్ట్రామ్ వాటర్ మేనేజ్మెంట్ మాస్టర్ ప్లాన్ కోసం అర్హత కలిగిన కన్సల్టెంట్లు, సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించడానికి తెలంగాణ
ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో జియో రెఫరెన్స్, డేటాబేస్ అభివృద్ధి, హైడ్రాలజిక్ మోడలింగ్ ఉంటాయి. వారు ఈ ప్లాన్ ను డిజిటల్ ఫార్మాట్ లో తయారు చేసిస్తారు. ఫైనల్ గా ఓ సంస్థను ఎంపిక చేసి పనులు అప్పగించనున్నారు. ఈ స్ట్రోమ్ వాటర్ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో వరదలను నియంత్రించడం, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం, నగరాన్ని వరదల నుంచి సురక్షితంగా ఉంచటమే. రాజధానిలో అధిక జనసాంద్రత, సంక్లిష్టమైన నీటి వ్యవస్థలు, వరద ఈజీగా వెళ్లకపోవటం, మూసీ నది ప్రవాహం, నీటి కాలుష్యం ఇవన్నీ రెగ్యులర్ సవాళ్లుగా మారాయి. వరదలతో ప్రమాదాన్ని తగ్గించడానికి, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, స్థిరమైన నగర అభివృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన, సమర్థవంతమైన వరద నీటి సంరక్షణ వ్యవస్థ కీలకం. సరికొత్త ప్రణాళిక హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పట్టణ గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హైడ్రోలాజికల్ మోడలింగ్ ఉపయోగించి నీటి ప్రవాహం, వరద ప్రమాద ప్రాంతాలను మ్యాప్ చేస్తారు. వీటికి తోడు గ్రీన్ సొల్యూషన్స్ టెక్నిక్స్ కూడా వాడతారు. అంటే ఎంత వర్షం పడ్డా వరద నియంత్రణ సహజ విధానాల్లో కూడా ఉండేలా చేస్తారు. అంటే నీళ్లు భూమిలోకి ఇంకేలా చూసుకోవటం, వరద నీటి పైప్ లైన్లపై ఒత్తిడి తగ్గించడం అన్నమాట. ఈ ప్రణాళిక వరదలను తగ్గించడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరుస్తుంది, ఖర్చును తగ్గిస్తుంది. హైదరాబాద్ లోని ఐటీ హబ్లు, వాణిజ్య కేంద్రాలు, రెసిడెన్షియల్ ఏరియాల్లో సేఫ్టీ పెరుగుతుంది. అర్బన్ ఫ్లడింగ్ ను కంట్రోల్ చేయడంలో వరద నీటి వ్యవస్థను ఉపయోగిస్తోన్న దేశం సింగపూర్. ఇది ఫాలో అయ్యే విధానం ప్రపంచంలోనే ది బెస్ట్ అంటున్నారు. ఈ విషయంలో సింగపూర్ 2006లోనే ఏబీసీ వాటర్స్ ప్రోగ్రామ్ చేపట్టింది. అంటే యాక్టివ్, బ్యూటిఫుల్, క్లీన్ వాటర్స్ అన్నమాట. వర్షపు నీటిని సమర్థంగా నిర్వహించడంతో పాటు నగర ప్రజల లైఫ్ క్వాలిటీ పెంచడంలో కీ రోల్ పోషిస్తోంది. నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి సెన్సార్లు, రియల్ టైం డేటా విశ్లేషణను ఉపయోగిస్తారు. ఇది వర్షం తీవ్రతను అంచనా వేసి డ్రైనేజ్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఈ పని ఒక్క ప్రభుత్వానిదే కాకుండా స్థానిక జనాన్ని నీటి నిర్వహణలో భాగస్వామ్యం చేస్తూ వారికి అవగాహన కల్పిస్తారు. వరద నీరు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ విషయంలో ప్రపంచంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. వాటిలో మేలైంది తీసుకుని ఫాలో అవటమే మన దగ్గర చేయాలి. దీన్ని హైదరాబాద్ వంటి చోట్ల సాధ్యమైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎంత వర్షం పడ్డా వరదలు ఉప్పొంగవు, ట్రాఫిక్ కు ఇబ్బందులుండవు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించి భూమి ఉపరితల డేటా, ల్యాండ్ యూజ్ మ్యాప్లు, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ ఆధారంగా నీటి ప్రవాహ దిశలను, క్యాచ్మెంట్ ఏరియాలను ఖచ్చితంగా నిర్ణయిస్తారు. రియల్ టైం మానిటరింగ్, అలాగే సెన్సార్లతో అబ్జర్వేషన్ ఉంటుంది. దీంతో ఫాస్ట్ గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవచ్చు. స్పెయిన్, అమెరికా, న్యూజిలాండ్ సహా చాలా దేశాల్లో సర్ఫేస్ వాటర్ గ్రౌండ్ వాటర్ ఇంటిగ్రేటెడ్ మోడల్ సహా ఇతర టెక్నిక్స్ వాడుతున్నారు. జిఐఎస్ అలాగే హైడ్రోలాజికల్ మోడల్స్ తో వరద రిస్క్ మ్యాపింగ్, డ్రైనేజ్ డిజైన్ లో ఖచ్చితత్వం పెరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి టెక్నిక్స్ వాడటం, వరద నీటి కాల్వలను విస్తరించటం, ఇంకుడు గుంతలు పెంచటం, వరద నీరు ఈజీగా వెళ్లేలా రూట్లు క్లియర్ చేయటం, ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ సేఫ్ గా మారుతుంది.